అనుకున్నదే అయ్యింది. చంద్రబాబు కన్నింగ్ మైండ్ సెట్ ను తట్టుకోలేని మహాసేన రాజేష్ కూటమి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాడు. ఊహించిన ఈ పరిణామంతో ఎన్నికల్లో లాభపడేదెవరు, నష్టపోయేది ఎవరు? మహాసముద్రాన్ని ఈదినోడు కాలం కలిసి రాకపోతే పిల్ల కాలువలో పడి గల్లంతైనట్లు ఉంది మహాసేన రాజేష్ పరిస్థితి. తాజాగా ఎన్నికల్లో తలపండిన నాయకులతో పోటీ పడి మరి అసెంబ్లీ సీటును దక్కించుకున్న ఈ నేత చివరికి చంద్రబాబు జిత్తుల మారి ఆలోచనలకు బలయ్యాడు. కర్ర విరగొద్దు పాము చావాలి అన్న రీతిలో మహాసేన రాజేష్ తనంతట తానుగా పోటీ నుంచి తప్పుకునేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. వివిధ వర్గాలను రాజేష్ పై రెచ్చగొట్టి మరి ఆయన పి గన్నవరం సీటు నుంచి తప్పుకునేలా చంద్రబాబు పథకం రచించాడు, విజయవంతమయ్యాడు కూడా. ఈ పరిణామాలతో తాను తీవ్రంగా బాధపడినట్లు పలు సందర్భాల్లో ఆయన వాపోయారు. కూటమి కుతంత్రాలు బాబు జిత్తుల మారి నక్క వినయంతో కళ్ళు తెరుచుకున్న ఆయన తాజాగా టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో బాబుకు అప్పుడే దడ మొదలైంది. ఎస్సీ సామాజిక వర్గంలో ఓ మోస్తరు పట్టున నేత మహాసేన రాజేష్. ఇప్పుడు ఆయన సొంతంగా పోటీ చేస్తే ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందేమో అన్న భయం బాబులో మొదలైందని పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల్లో జగన్ విజయం మరింత తేలిక కానుంది. Please subscribe .news.